పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము నుండి యేషయా రాసిన గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము 5వ లైనండి. విశ్వసించువాడు కలవరపడడు. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్న. బాగుండారండి, మీరందరూ బాగుండారు. మీ కుటుంబాలు శాంతి సమాధానముతో నెమ్మదితో దేవుడిచ్చే కృపతో కూడిన ఆశీర్వాదం మీ అందరూ పొందుకోవాలి. మరి అక్క చెల్లి తమ్ముడు అన్న ఈ మాటలు ఏమిటంటే, నీవు విశ్వసించిన వారు కలవరపడరు. మరి అక్క చెల్లి తమ్ముడు, దేవుని యందు పూర్తిగా నువ్వు విశ్వాసం ఉంచావంటే, దేవుని యందు పూర్తిగా విశ్వాసం ఉంచి నువ్వు నడుస్తుంటే ఏ విషయంలో నువ్వు కలవరపడవు. నువ్వు కలవరపడుతున్నావంటే, ఆందోళన చెందుతున్నావంటే, కంగారు పడుతున్నావంటే, భయపడుతున్నావంటే కారణం ఏందో తెలుసా? ఈ దేవుని యందు నువ్వు విశ్వాసం అనేది ఉంచటలేదు. విశ్వాసం ఉంచిన వారు కలవరపడరు. ఎందుకంటే ఈయన సకల ఆశీర్వాదములకు కారణభూతుడండి. ఈ దేవుని యందు ఎవరైతే విశ్వాసము నమ్మకము కలిగి ఉంటారో, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినా సరే కలవరపడరు. నిబ్బరం కలిగి ధైర్యముగా ఉంటారు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.